కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెరపైకి తెస్తున్న ఫెడరల్ ఫ్రంట్ కు కొత్త జోష్ వచ్చింది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఆ రెండు పార్టీలకు దూరంగా ఉండేందుకు ఉత్తరాది పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి. ఇది గులాబీ నేతల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ఎన్నికల నాటికి ప్రాంతీయ పార్టీల మద్దతును కేసీఆర్ కూడగడతారన్న ధీమాతో టీఆర్ఎస్ నేతలు ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో గుణాత్మక మార్పు తీసుకురావాలన్న నినాదంతో ముందుకు వెళ్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ కు ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న రాజకీయ పరిణామాలు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. పలు ప్రాంతీయ పార్టీల అధినేతలతో ఇప్పటికే చర్చలు జరిపిన కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు త్వరలో మరిన్ని పక్షాల మద్దతు కూడగట్టేందుకు సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ బీజేపీలకు వ్యతిరేకంగా కొత్త కూటమిని తెరపైకి తెచ్చారు. కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లో పర్యటించి ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు. తమిళనాడులో డీఎంకే పార్టీ నేతలను కలిసి ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించారు. రాష్ట్రాల హక్కుల కోసం ఉద్యమించాల్సిన అవసరాన్ని వివరిస్తూ ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్లో అఖిలేష్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్వాదీ పార్టీ, మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ లోక్సభ ఎన్నికల్లో పొత్తుకు సిద్ధమయ్యాయి. ఈ రాజకీయ పరిణామాలు ఫెడరల్ ఫ్రంట్ కు అనుకూలంగా మారుతున్నాయని టీఆర్ఎస్ నేతలు అభిప్రాయపడుతున్నారు. యూపీలో అధికారంలో ఉన్న బీజేపీతో పార్లమెంటు ఎన్నికల్లో ఢీ కొట్టేందుకు ఎస్పీ, బీఎస్పీ జట్టు కట్టాయి. కాంగ్రెస్, బీజేపీకి వ్యతిరేకంగా ఆ రెండు పార్టీలు ఒక్కటవటం టీఆర్ఎస్ లో కొత్త ఉత్సాహం నింపుతోంది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ కు ఇది అనుకూలిస్తుందని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ అఖిలేష్ యాదవ్ తో భేటీ అయి ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించారు. ఇటీవల ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ అఖిలేష్ ను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ అది సాధ్యం కాలేదు. తానే స్వయంగా హైదరాబాద్ వచ్చి కేసీఆర్ ని కలుస్తానని ప్రకటించారు. యూపీలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను సీఎం కేసీఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు. జాతీయ రాజకీయాల్లో కీలకమైన యూపీకి చెందిన ప్రాంతీయ పార్టీలు తమతో కలిసి వచ్చే అవకాశాలు మరింత మెరుగుపడుతున్నాయని టీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. వచ్చే నెలాఖరు నాటికి లోక్సభ ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దీంతో ఫిబ్రవరి నుంచి ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా కేసీఆర్ పర్యటనలు ఉంటాయని టీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.